హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే ఆలుగడ్డ చిప్స్ చేసాము. చూడండి ఫ్రెండ్స్ తింటున్నాను నేను. అబ్బా! చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా తమ్ముడైతే ఏం చేయాలని ఆలోచిస్తుంటే 2 పొటాటోలు చూపించాడు మాకు. వాటితో మేమైతే ఆలుగడ్డ చిప్స్ అయితే తయారు చేయడానికి రెడీ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి ముందుగా అయితే పొటాటోస్ తీసుకోవాలి. తీసుకొని వాటిపై ఉన్న చెక్క అనేది మంచిగా క్లీన్‌గా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్పైసీగా చిన్నగా మనమైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చిన్నగా అయితే చిన్న ముక్కలుగా మనమైతే కట్ చేసుకోవాలి. పల్చగా వస్తేనే మనకు ఆలుగడ్డ చిప్స్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు అలా చేయండి. ఖచ్చితంగా మంచిగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో చాలా రకాల వెరైటీ కుకింగ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మొత్తం మీద అయితే నాకైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేనైతే చేసుకున్నాను చిన్న ముక్కలుగా. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నాకు తగిననైతే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా చేయట్లేదు. మీకు నచ్చినన్ని మీరైతే చేసుకోండి. ఇలా చేసుకున్న వెంటనే ఒక 10, 20 నిమిషాలు వాటర్‌లో నానబెట్టండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి. దానిపై తగినంత ఆయిల్ ఏసుకొని, ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కొద్దిగా స్లిమ్‌లో పెట్టి వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే చూపిస్తాను కదా! ఈ విధంగా అయితే స్లిమ్‌లో వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చేసుకుంటే మనకు హీట్ అయిన తర్వాత మెల్లిగా అయితే ఏసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ హీట్ అయింది నాకైతే. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఏసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఏసుకున్నాను కదా! ఇది ఏసుకున్న తర్వాత అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒక సైడే వేస్తే ఇవి మాడిపోతాయి ఫ్రెండ్స్. అట్లా అని హై ఫ్లేవర్‌లో పెట్టవద్దు. స్విమ్‌లో పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఉంటే మనకు బ్రౌన్ కలర్‌లో వస్తాయి ఫ్రెండ్స్. సేమ్ షాప్‌లో దొరుకుతాయి కదా చిప్స్ ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. చూడండి నేనైతే తిప్పేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి. నేను ఏ విధంగా చెప్తున్నానో మీరు అదే విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. క్రిస్పీగా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే మెల్లిగా తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి తీసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మరి బ్రౌన్ కలర్ ఎక్కువగా కాకుండా తక్కువగా వచ్చే విధంగా చూసుకోండి. నా దగ్గర ఇంకా ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ అయితే ఏసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మళ్ళీ అయితే నేను ఏసుకొని వాటినైతే బాగా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి. అటు ఇటు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మీరు చేయండి. చూడండి ఫ్రెండ్స్ నాకు టోటల్లీ అయితే మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం అటు ఇటు చేసుకున్నాను. నేనైతే తీసుకున్నాను. చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తే మంచిగా ఉండదు ఫ్రెండ్స్. నేను చూపించిన బ్రౌన్ కలర్ అయితే సరిపోతది. తగినంత కారం చూడండి ఏ విధంగా అయితే ఏసుకుంటున్నాను. టేస్ట్ కొరకు తగినంత కారం అయితే ఏసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. తర్వాత సాల్ట్ కూడా ఏపించుకుంటున్నాను. చూపిస్తున్నాను కదా! తగినంత సాల్టు, కారం 2 అయితే మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఈ విధంగా కలుపుకుంటే మనకు ఆలుగడ్డ చిప్స్‌కనేది ఉప్పు, కారం అనేది చాలా బాగా పడతది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ తర్వాత అటు ఇటు ఏసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి కాబట్టి, విరిగిపోతాయి కాబట్టి మెల్లిగా గిన్నెలో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నాకైతే కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ మీకెలా ఉందో. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా